తెలంగాణ పేరు చెప్పకుండా అసలు తెలంగాణకి తెలంగాణ మాట్లాడదాం పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 15,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అది కూడా రుణాలు కాదండి. రుణాలు ఇవ్వడానికి కాదు, 5 పాయింట్లు ఇచ్చారు. 1 రాజధాని, 2 పోలవరం, అయోమయం, అంతర్ధానం. నేను మీకు ఒక లిస్ట్ ఇస్తాను. నన్ను నిన్న ఎవరు అడిగారు, ఈ 5 సంవత్సరాల నుంచి ₹10 ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం, దీని కింద మీరు ఎలాగ మాట్లాడుతున్నారని. ఏమండి, రాజధాని పేరు మీద పోలవరం పేరు మీద కాదు, మిగతా అడాక్ నిధులుగా ఇప్పుడు ఇచ్చారు కదా 15,000 కోట్లు ఫ్రీగా గ్రాంట్కి ఇస్తే మీ కళ్ళులో నిప్పులు పోసుకుంటున్నారు, అది గ్రాంట్ మీకు కనపట్టలేదు అని చెప్పి బ్యాచ్లు కొన్ని అంటే పార్లమెంట్ వేదికగా ఇంగ్లీష్లోనూ ప్రెస్ మీట్ వేదికగా తెలుగులో అంత క్లారిటీగా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు అడ్డు రాకండి, ఏదో వర్క్ నడుస్తుంది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీలో చాలా థ్యాంక్స్ చెప్పిందా. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది. ఇప్పుడు నేను కూడా ఐ థింక్ ఈజ్ నాట్ ఆల్సో, ఆయన కూడా హ్యాపీగా లేరు. కానీ అసంతృప్తి వ్యక్తం చేస్తే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చి అవుతుందని తప్పనిసరి పరిస్థితులు. ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని కోరుకునే మనిషి. చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉండదండి? చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వకూడదు, నిధులు రాకూడదని ఉంటుందా? డెఫినెట్గా మనసు నిధులు తెచ్చుకోవాలని కదా. కానీ కేంద్రంలో ఉన్న ఆదాని గారి ప్రభుత్వం చేసే వికృతమైన చర్యలకి ఆయన మాట్లాడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం కట్టకూడదు ఉంటుంది, నాన్నగారు ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కదా. కానీ కేంద్రం మన బ్లాక్మెయిల్ చేసే దానికి నేను చెప్తాను విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ అందరికీ. ఇది అమరావతి రాజధాని మీద మాట్లాడినారు. ఇవాళ నేను చెప్తాను, అమరావతి రాజధాని కావాలనుకున్నాం, దానికి సపోర్ట్ చేసాం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో కొన్న ఒక గొప్ప నగరంగా అమరావతి వర్ధిల్లాలని కోరుకుంటాం. సమాంతరంగా ఇచ్చేప్పటి నుంచి హిందూపురం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటాం. దాంట్లో నో సెకండ్ దాటిందట. అమరావతి ఒకే రాజధాని కింద ఉండాలి, అభివృద్ధి సమాంతరంగా వికేంద్రీకరణ చెందాలి. మేము కోరుకుంటాం, నిలబడి ఉన్నాను. ఆ రోజు మీకు మాట మార్చలా. ఇవాళ ఇంతకుముందు ఏందో వచ్చింది 10 సంవత్సరాల నుంచి 15,000 కోట్లు. నేను చెప్తున్నానండి, మిగతా సంవత్సరం సరిగ్గా సంవత్సరం నెల రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి 10,401 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఉచితంగా ఏదో పేరు చెప్పి లోటుపతి ఒక్కరు స్టోక్లు ఇచ్చేసింది. నమ్మట్లేదా? అవును, ఇచ్చారు కదా, చూశారు కదా. జనాలకు తెలియట్లేదు అది. మేము దయచేసి ఒకసారి విజ్ఞప్తి చేసుకుని, పేపర్లో వచ్చింది, లోటు భర్తీకి కావాలని అడుగుతున్నప్పుడు 3,972 కోట్లు మొత్తం వచ్చింది 5 ఏళ్లలో చంద్రబాబు గ్రహంలో. అందులో 700 కోట్లు అనుకుంటే మేము మాట్లాడినప్పుడు, నేను యశ్వర్ గారు అంటున్నారు, రాజా గారు విన్న విషయంగా చాలామంది ఎంపీలు వెళ్ళి అరుణ్ జైట్లీ గారు ఆపరేషన్ చేయించుకుని వచ్చారు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని వచ్చారు. లేదో చాలా బాగాలేదు, కొంచెం 4 వెళ్ళమన్నారు. ఇంకా అందరూ వెళ్ళాం దూరంగా. ఫోటోలు ఉన్నాయి, మీరు చూసుకోండి. మాట్లాడింది కూడా వీడియోలో ఉన్నాయి, 10 రిపోర్ట్ చేసినాయి. మేమందరం మాట్లాడితే ఎంతో 700 సబ్జెక్టు కరెక్షన్ డబ్బులు నిధులు విడిచేయాలి. మేము వెళ్ళిపోతాం. రెండోసారి మళ్ళీ కూర్చున్నాం, మీరు చేస్తారు లేదంటే ఆయన ఇంగ్లీష్ చాలా చక్కగా మాడతానండి. ఇప్పుడు నేను జేబులో పెట్టుకు ఇచ్చేస్తే మీరు పట్టుకెళ్ళిపోతారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? నేను చెప్తాను, మిశ్రా ప్లీజ్ కాల్ హిమ్ అంటే ఏదో మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. వెంటనే మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి చెప్పుకోండి, నేను రిలీజ్ చేస్తాను అంటే మా వాళ్ళని అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉంటుంది, మేము ఉడతా సాయం చేసి ఉంటాం. 700 కోట్లు రావడానికి మొత్తం పార్లమెంట్ అనేక మంది ఎంపీలు తీసుకెళ్ళి మేము మా వరకు నీతి ఆయోగ్ ఎన్నిసార్లు వెళ్ళాం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వెళ్ళాను. నా లిస్టు రాసి ఉంటుంది కదా, నా పేర్లు అక్కడ చూసుకోమనండి. రాష్ట్రం కోసం తిరిగాం, ఇక్కడ కనపడేదాన్ని తిరుగుతారు ఉన్నాం కదా. నిన్న కాక మొన్న అక్టోబర్ 3వ తారీఖున వెళ్ళలేదా? మొన్న వెళ్ళి కలిసి వచ్చాం కదా. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఉద్యమంలో 2019 తర్వాత అంతకంటే ముందు కంటే గట్టిగా ఉధృతంగా ఉద్యమం చేస్తున్నాం. మీ మేజర్ మీడియాలో వేయలేదు, నేనే రెస్పాన్సిబుల్ అవుతాను. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. జగన్ గారి హయాంలో కూడా కాదు కదా, ఆ రోజుల్లో ఇవ్వాల్సిన పని లేదు అని అరుణ్ జైట్లీ గారు చెప్పారు. పార్లమెంట్ తర్వాత నిర్మలా సీతారామన్ గారు, సహాయ మంత్రి వంశేఖర్ అనేక మంది వివరణలు ఇచ్చి, మేము ₹1 ఒక్కలేదు, వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తే మా అకౌంట్లో పెడతారా, ఇది లోటు భర్తీ ఇంక లేదు, మిగతాది అప్పులు తీసుకుంటే మేము పెట్టుకోవాలా, కొత్త అప్పులు చేసుకుని కానాలు ఏది పుష్కరాలు చేస్తే మేము ఇవ్వాలని చెప్పి చాలా గట్టిగా గుండె బద్దలు కొట్టి లోటు భర్తీ ఫినిష్ అని చెప్పారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సరిగ్గా సంవత్సరం క్రితం ఏ అకౌంట్లో ఇవ్వాలో వాళ్ళకి అర్థం కాలేదు, తెలియదండి. 1 స్టోక్లో 10,401 కోట్ల రూపాయలు పూర్తిగా గ్రాంట్కి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. సరే, ఈయన 30,000 వాడారు ఏదో డెఫరెంట్ ఇష్యూ, మరి ఆంధ్రప్రదేశ్కి రాలేదంటారేంటి? ఆఖరిగా నేను చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దారుణమైన ఘోరమైన ఆదాని గారి పార్టీ చేస్తున్న కుట్రగా భావిస్తున్నాను. ఇది ఏంటో తెలుసా మీకు? ఇది ఇప్పటికే 5 సార్లు చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలకించండి. పోలవరం ప్రాజెక్ట్ లైఫ్ లైన్ అని గవర్నీయులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒప్పుకున్న లైఫ్ లైన్, జీవనాడి, ఫైన్, ఒప్పుకున్నాను. ఇవాళ దాని మీద ఒక కుట్ర ఏం జరుగుతుందంటే, దాన్ని 2 భాగాలకు విభజించి 135 అడుగులు అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తం దయచేసి వినండి, 194 టీఎంసీలు ప్లస్ అది
ఫుల్ స్టోరేజ్ లెవెల్. దాంట్లో 119 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, లైవ్ స్టోరేజ్ 70 టీఎంసీలే. యూ గాట్ మై పాయింట్ కన్నా, అంటే డెడ్ స్టోరేజ్ లైవ్ స్టోరేజ్. ఈ నేపథ్యంలో ఆ లైవ్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది లేకుండా స్టేజ్ 1 కింద పెట్టి 135 అడుగులకు మాత్రమే రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ లేకపోతే రాతి మట్టి ఆనకట్ట కట్టేది ఉంటుంది చూసారా, దీనికి నిధులు ఇస్తామనే కుట్ర చేశారు. ఇది ఇంకొకరు సాక్ష్యం అక్కర్లేదు, నేనే, నాతో పాటు నాగేశ్వరరావు గారు, డాక్టర్ పోలవరం నిర్వాసిత సంఘం నుంచి డాక్టర్ సంతోష్ గారు, ఇంకా చాలామంది ఉన్నాము. వాళ్ళు మా అందరి ముందు మాట్లాడింది ఎందుకు వాళ్ళు మేము వాళ్ళు ఇచ్చినా వీడిచ్చేదట్లేరండి. దాంట్లో అవినీతి జరిగింది, అవి మీరు టేకప్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరిదన్నారు రిహాబిలేషన్ సెటిల్మెంట్కి అని చెప్పి రైట్ ఉంది కదా, ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని లైవ్ స్టోరేజ్ చేయకుండా, అంటే ప్రాజెక్ట్ చూడండి ఎంత కుట్ర. ఏ కుట్ర ఏంటంటే రాతి మట్టి కట్టడం మాత్రం ఫుల్ లెవెల్ కడతారు, అదేముందండి మొత్తం అయిపోవచ్చింది, రాతి మట్టి కట్టడం డెఫినెట్గా మిగిలింది అంతే. ప్రాజెక్ట్ అదేముంది, మెయిన్ దాన్ని 150 అడుగులు ఎత్తులు నిలబెట్టాలంటే రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ప్రాజెక్ట్లో మొత్తమైన ముఖ్యమైన భాగం. ఈ డ్యాము రాతి మట్టి కట్టడం కాదండి, మేజర్ ఖర్చు రిహాబిలేషన్. అది ఇంకా కాలేదు, 10% 12% లేకపోతే ఇప్పుడు కొత్తగా దాని మీద అసెస్మెంట్ చేస్తే అంత అయింది. ఇది మొత్తం లెవెల్. ఇవాళ అది లేకుండా చేయాలని చూసే దుర్మార్గమైన కుట్ర పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయటం లేదని అడుగుతున్నాను. 12,911 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో, ప్లస్ దానికి ఎక్స్ట్రా అయింది, దాన్ని కూడా ఇస్తానన్నారు. లాస్ట్ ఇయర్ దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆవిడ మాట్లాడారు, క్యాబినెట్ ఆమోదించింది. ఇంతకుముందు టీఏసీ ఆమోదించింది 55,000 కోట్లు, ఇది ఆమోదించిందంటే ఇది నేను చెప్పలేదు, ఇది బీజేపీ కూడా అధికారికంగా ఆ రోజు ఇచ్చింది. 12,911 కోట్ల రూపాయలు ఫర్ కన్స్ట్రక్షన్ పోలవరం ప్రాజెక్ట్ ఈజ్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. డబ్బులు చెక్కులు రెడీగా ఉంది, డిస్బర్స్మెంట్ అయిపోతుందని. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అంటే లాస్ట్ ఇయరే 12,911 కోట్ల రూపాయలు ప్లస్ అంతా అప్రూవ్ అయ్యి చెక్ రెడీ చేసి పెట్టారు. దేనికి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నువ్వు రెండో స్టేజ్ వద్దని సంతకం పెట్టని. దీనికి ఆదాని గారి పార్టీ ఇక్కడ జనాలు దింపిందంట, ఆంధ్రప్రదేశ్లో దింపేసి సంతకం పెట్టించడానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని చంపేయడానికి కొంత దిక్కుమాలిన బ్యాచ్లు తయారు చేసి వదిలేసింది ఆంధ్రప్రదేశ్లోకి. ఈ బ్యాచ్లు ఆల్రెడీ స్లీపర్ సెల్ కింద వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏమంటున్నారంటే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన పునరావాస ప్యాకేజ్ ఏదైతే ఉందో నిధులు అది పొళ్ళోడు కొట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వసూలు చేయాలని చెప్పి మన మైండ్లు ప్రభావితం చేయడానికి చూస్తున్నారంట. ఏమన్యాయండి ఇది. సిగ్గు ఉన్న ఈ ప్రాంతం పట్ల అభిమానం ఉన్న ఎవరన్నా కనీసం డిమాండ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ పొళ్ళు ఓడగొట్టి వసూలు చేసి పన్నేసి వీళ్ళ మీద స్పెషల్ పన్ను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు పన్నులేసి, కానీ తెలంగాణ తమిళనాడు మీద కూడా ఏమంటారు, అలాగే సమయం పోయిందండి ఆదాని గారి పార్టీ వసూలు చేసి పొళ్ళు ఓడగొట్టి చేయాలంటే, కానీ మోడీ గారు నాటడానికి ధైర్యం లేదంట. దీని మీద ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టి ఉండరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెట్టి ఉండరు, పెట్టలేదు, వాళ్ళవరకు ఇద్దరు పెట్టలేదు ఇంతకుముందు, అంత ఒత్తిడి చేసిన కేంద్రం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి చేస్తున్నట్టు నాకు తెలిసి ఆయన ఇలాంటి ఒత్తిడికి లొంగి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాశ్వతంగా ద్రోహిగా మిగిలిపోయే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఉండదండి. ఎవరికి అభిమానం ఉన్నది ఈ ప్రాంతం అంటే అంత దారుణంగా ఒత్తిడి చేయడం చూసి లాస్ట్ టైం దుర్మార్గంగా ఒత్తిడి చేసి ప్యాకేజీ ఒప్పించండి 15.72 కోట్లు ఇచ్చారంట ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి ఇంట్రెస్ట్. అది దిక్కుమాలిన సన్నాసి ప్యాకేజీ, దిక్కుమాలిన సన్నాసి ప్యాకేజీ. నేను అనలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉందండి. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ దిక్కుమాల ప్యాకేజీలు ఏమొచ్చిందని అనలేదా? మళ్ళీ నేను చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది ఎప్పుడు 2019లో. దయచేసి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రిలీజ్ చేసింది, ప్రభుత్వం శాశ్వతం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మెటీరియల్ రేపు పొద్దున ఎవరు వస్తారా అనేది లేదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా నేను ఒకటి చెప్తున్నా, దాంట్లో ప్రకారం స్పష్టంగా రాయలసీమ ఉత్తరాంధ్రకి 24,750 కోట్లు రావాలి. ఆ 50 కోట్లు కూడా వేరే స్కీమ్ల మీద ఇచ్చారు. అలాగే అక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్ మీద అన్ని ఇంత పుస్తకం చేసి అందరికి ఇచ్చారు, నాకు కూడా ఇచ్చారు. ఆ శ్వేతపత్రం నా దగ్గర కూడా ఉంది, నేను కూడా రిలీజ్ చేస్తాను అవసరం లేనప్పుడు. ఇంకోటి గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు వేశారు, ద పవర్ స్టార్ కళ్యాణ్ గారు. ఆ రోజు జేఎఫ్సీ కమిటీని వేసి పెద్ద వాళ్ళందరిని పెట్టి కమిటీ చేస్తే వాళ్ళు కొన్ని సంఘటనలు కొన్ని మాత్రం తీసుకుని 74,007 కోట్లు 74,000 కోట్లు భయపడి తక్షణం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. ఇంకా మిగతాయి చాలా ఉమ్మడి ఆస్తులు 1,09,000 కూడా ఎంతో రావాల్సింది, ఇవన్నీ ఏదో లెక్కలు ఇచ్చారు. మరి ఇవాళ ఈ సందర్భంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇది, అలాగే కళ్యాణ్ బాబు గారు ఉత్తరాది అహంకారం నశించాలన్నారు. ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అవమానం పట్ల, దారుణమైన మోసం పట్ల, దక్షిణాది జరుగుతున్న వాళ్ళు ఉపాధ్యపా చేస్తున్న అంత కంపెనీస్ నీచ కార్యక్రమాలు లాంటి వాళ్ళ మీద తిరుగుబాటు ప్రకటించింది కళ్యాణ్ బాబు గారు.
మేము మొదటి నుంచి పోరాడుతున్నాం, మధ్యలో చాలా చాలా పవర్ఫుల్గా మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నచ్చాలి, ప్లీజ్ మిస్టర్ నార్త్ ఇండియన్స్ కమ్ టు యువర్ రెసిడెంటీ అని మాట్లాడారు, గట్టిగా మాట్లాడారు, ఇంగ్లీష్లో హిందీలో కూడా చెప్పారు, గుర్తుంది కదా. వీళ్ళెవరో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏముందని ప్రతిపక్షం ఉంటే 24 గంటల ఎక్కడైనా కేంద్రం మీద పోరాడే దమ్ము లేదా? ఇవాళ దీని మీద ఏకమై పోరాడకపోతే ఆంధ్రప్రదేశ్ మునిగిపోయే అవకాశం ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు రాతి మట్టి కట్టడానికి డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ చేతులు సర్దుకునే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. దీంతో 960 మెగావాట్లు పూర్తి కాదు. ఇది 72% పూర్తయింది, 73% పూర్తయిందని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లేదా వైఎస్ఆర్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఇచ్చింది అన్ని తప్పు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 57,000 కోట్లు అనుకుంటే 55,000 కోట్లు అప్రూవ్ చేసిన 2000 ఎప్పుడండి అది 2017 లెక్కల ప్రకారం, ఎస్ఆర్ రేట్ల ప్రకారం. ఇప్పుడు 2024 కాస్ట్ చాలా పెరిగింది. ఇప్పుడు 70,000 కోట్లు అంచనాని ఆల్రెడీ 22,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఇంకా పెట్టాల్సింది 70% ఇంకా వర్క్ కావాలి. రిహాబిలేషన్ కూడా భాగమే. డ్యామ్లో రాతి మట్టి కట్టేసాం, 100% కట్టేసాం అని ఆదాని గారి పార్టీని పిలిచి చప్పట్లు కొట్టేసుకుని క్రాకర్స్ కాసేసుకుని ఆనందంతో ఉంటే ప్రజలు మోసం చేస్తున్నారు. 150 అడుగులు ఎత్తులో నీళ్లు నిలబెట్టాలంటే నిర్వాసితులకు ముందు న్యాయం చేయాలి. ఇవాళ వచ్చి కాకులు కాక అది అరవటం కాదు. ఇంతకుముందు అక్కడికి వచ్చి ఏమైందో నిర్వాసితులు వామపక్షాలు ఎన్నాళ్ళ నుంచి పోరాడుతారో మేము ఎన్నిసార్లు తిరిగామో. ఆ రోజు నేను అడుగుతా ఉన్నాను, మేము ఆ ప్రాంతాల్లో ఎవరు కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు 4 గంటలు ఇచ్చి వచ్చాం. అక్కడ సహాయ కార్యక్రమాలు కొన్న ఉడతాబత్తిగా మేము చేసాం. వాళ్ళు లేని వాళ్ళు వాళ్ళ కబుర్లో చెప్తున్నారు. అప్పుడు గాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ వచ్చి కబుర్లు చెప్పి వాళ్ళ గురించి కన్నీళ్ళు కడవల కొద్ది కన్నీళ్ళు వలకపోస్తున్నారు. ఏది పోలవరం ప్రాజెక్టు ఆపడానికి అక్కడ నిర్వాసితులు వామపక్షాల వారు వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసి కట్టుకోమంటున్నారు. తాడిపేది ప్రజానేకానికి అది చేయకుండా మానేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొళ్ళోలు కొట్టే కార్యక్రమాలు కొంతమంది నాయకులు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు డ్యూ రెస్పెక్ట్. దీన్ని కూటమిలో భాగంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పసిగట్టలేదా? లేదంటే పసిగట్టినా కూడా అది మన మీద ఎఫెక్ట్ కాదనేటువంటిదా? లేదంటే ఆ ప్రమాదాన్ని ఇంకా చెప్పడానికి ఎవరున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా మీద ఇది అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇవాళ ఆదాని గారి పార్టీ మీద ధైర్యంగా మాట్లాడే లక్షణాలు ఉన్నాయా? ఆ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయురాలు శ్రీమతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు, తెలంగాణ కోసం జీవితాంతం పరితపిస్తాను, అక్కడే ఉంటాను, రాజశేఖర్ బిడ్డ కాబట్టి మాట మార్చని ఎట్టి పరిస్థితులని గంటాబద్ధంగా నా 15 బద్దలు కొట్టి చెప్పిన వారు ఇవాళ ఎలక్షన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చినా వారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం అంటాం మానేసి వాళ్ళ అన్నగారి ప్రభుత్వం, వాళ్ళ అన్నగారి మీద ఆస్తులు గొడవలు ఏమున్నాయి ఇంతకుముందు చెప్పాను, నాకు తెలియదండి ఎంతో. ఆ గొడవల మీద ఆవిడ మాట్లాడుతున్నారు. మధ్యలో ఏదో అంటూ ఉంటారు, పక్కన పెట్టండి. వామపక్షాలు నిలబడి ఉన్నాయి, ఐ రెస్పెక్ట్ దమ్ ఏ లాట్ అండ్ ప్రజా సంఘాలు మిగతా ఉన్నాయి. మాట వినిపించుకుని వేసే మీడియా ఏదండి? ఎవరి మీడియా అంటే 5% చూపిస్తున్నారు, వాళ్ళకి